ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం. మహాత్మా శ్రీ బసవేశ్వర వారి బోధనలు స్ఫూర్తిగా తీసుకోండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఘనియా. ఆళ్లగడ్డలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పదవీ విరమణ చేసిన జిల్లా పంచాయతీ అధికారికి వీడ్కోలు పలికిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి. జొన్న రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను పరిశీలించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. సంచార దళిత పీడిత కులాల పిల్లలను చదివించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. మేడే పింఛన్ల పంపిణీలతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత ఆత్మకూరులో పర్యటించారు. ఆత్మకూరు ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా 14 ఎఫ్ఎఫ్సీలు, 25 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో సీఎం ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఇప్పటికే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, 20 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ ప్రభుత్వంపై విశ్వాసంతోనే పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని, ఫలితంగా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. నాడు ఐటీకి ప్రాధాన్యతనిచ్చామని, నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతమైన అవకాశాలు లభించేలా యువతను ప్రోత్సహిస్తామన్నారు. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే, దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈ రోజు నేను ఆలోచించిన విధానం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా, గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా, ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ 3 జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి, అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి 5 రీజనల్ హబ్స్ పెడుతున్నాం. దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈ రోజు పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీల్ని అనుసంధానం చేస్తున్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈ రోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను. నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలున్నాయి. తెలివితేటలు ఉపయోగించండి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఆ రోజు ఐటీ అన్నాను, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. తర్వాత అన్నాను ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి అన్నాను. ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్లీ చెప్తే, ఈ రోజు ప్రపంచం మొత్తం మీరు 20 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ. నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో కాదు, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, యూరోప్కు పోయినా, ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు. అలాంటి దానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు అందుకే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన 5 కేంద్రాలుగా పెట్టి 5 కేంద్రాల్లో
దగ్గర దగ్గర 35 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 35 నియోజకవర్గాల్లో ఇలాంటి 35 పారిశ్రామిక కేంద్రాలు పెడతాం, ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం, రెడీగా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం, కాన్ఫరెన్స్ హాల్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని 5 మందినో 10 మందినో పెట్టుకొని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహాత్మా శ్రీ బసవేశ్వర వారి బోధనలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, డిఆర్ఓ రాము నాయక్, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ మూర్తి, వీరశైవ సంఘం నాయకులు తదితరులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహాత్మా శ్రీ బసవేశ్వర బోధనల ద్వారా స్ఫూర్తి పొంది సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర వారు 12వ శతాబ్దానికి చెందిన వారిని ప్రపంచం దేశమంతా వారి భావనలు, ఆలోచనల గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. జిల్లా విభజన తర్వాత మొట్టమొదటిసారి ఘనంగా మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహాత్మా శ్రీ బసవేశ్వర వారు శివతత్వాన్ని బోధించడంతో పాటు శివునికి రూపం లేదు, దేవుడు మనలోనే ఉన్నాడు అన్న విషయాన్ని బోధిస్తూ కులమత వివక్షత కోసం పాటుపడ్డారని కొనియాడారు. 12వ శతాబ్దంలో వర్ణాంతర వివాహాలు కూడా చేయడంతో పాటు స్త్రీ పురుష భేద నిర్మూలన కోసం కృషి చేయడం జరిగిందన్నారు. అన్ని కులాల వారు ఒకే చోట కూర్చుని భోజనం చేసే సంప్రదాయాన్ని వీరి సమయంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అప్పటి నుంచే కుల వివక్షతను 1 వేలతో తొలగించడానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దేశమంతా లింగాయత ధర్మ వ్యాప్తి కోసం కృషి చేశారని అన్నారు. వీరు సుమారుగా 64 లక్షలకు పైగా ప్రవచనాలు రాయడం ద్వారా విశ్వగురువుగా ఖ్యాతి పొందడం జరిగిందన్నారు. మహాత్మా శ్రీ బసవేశ్వర స్వామి ప్రవచనాల ద్వారా ఉన్నతమైన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. అంతకుముందు మహాత్మా శ్రీ బసవేశ్వర గుడి పూజారి సాంబయ్య, నేషనల్ కళాశాల లెక్చరర్ మల్లికార్జున బసవేశ్వర ప్రాముఖ్యత గురించి వివరించారు. అనంతరం వీరశైవ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు సాలువా మెమంటోతో సత్కరించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానిక బొరుగుల బట్టి వీధిలో పెన్షన్ల పంపిణీకి విచ్చేసిన ఎమ్మెల్యే అఖిలప్రియకు కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీన 4,000 రూపాయల పింఛన్ను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వమేనన్నారు. గత ప్రభుత్వంలో రైతులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురయ్యారని, గత ప్రభుత్వంలాగా కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి సేవలందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని
తెలిపారు. వైసీపీ పాలనలో రాజధాని ఎక్కడ అంటే చెప్పలేని విధంగా ఉండేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం మద్దతు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్నారని, అమరావతిని డెవలప్మెంట్ చేస్తామని కేంద్రమే వస్తుందంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతమంది ప్రభుత్వమో మీరే అర్థం చేసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, గోడ పడిపోతే అధికారులను, కలెక్టర్లను, ఇంకా సంబంధిత అధికారులను అడగాలి కానీ చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చేశారంటూ మాట్లాడడం ఏమిటి అంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. విశాఖలో గ్యాస్ పేలి చనిపోయిన బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కనీసం ఆ రోజు వారిని పట్టించుకునే నాదుడే లేకపోతే టీడీపీ వాళ్లే వెళ్తున్నారని తెలుసుకొని పోలీసులకు అడ్డం పెట్టుకుని వారిని ఆపించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఎమ్మెల్యే అఖిలప్రియ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఈరోజు ప్రజలు అటు రైతులు కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడినారో మనం అందరం కూడా విన్నాము, చూసినాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి కరెక్ట్ టైంకి 1వ తారీఖు అంటే 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు టైంకి ఇస్తున్నారు. అన్ని విధాలుగా కూడా చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ రాబోతున్నాము. ఈరోజు ఇంత తొందరగా మాట ఇచ్చిన ప్రకారం వీళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు ఏదో ఒక విధంగా బురద చల్లాలని చెప్పి తప్పుడు రాతలు, తప్పుడు కూతలు, తప్పుడు పనులు ఇవన్నీ చేసుకుంటూ గతంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసినారు. ఇప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్. మేము ఒక పని చేస్తుంటే దాని గురించి మాట్లాడరు, అదెందుకు చేయలేదు అని చెప్తారు. అది చేస్తే మళ్ళీ ఇదెందుకు చేయలేదని చెప్పి మాట్లాడతారే తప్ప మీరు చేసిన పనికి ఏ రోజు కూడా మీరు ఒప్పుకోలేదు. ఈరోజు హద్దుకు మించి అప్పులు చేసింది మీరు, హద్దుకు మించి ప్రజలపైన భారం పెట్టింది మీరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి. కానీ ఈ రోజు కేంద్రాన్ని మోదీ గారు ఈరోజు మన అమరావతికి వచ్చి తప్పకుండా అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి కేంద్రమే దిగి వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూసినాం. ఒక గోడ చాలా మంది బాధపడుతున్నాము, కానీ ఆ గోడ కూలిపోయిన దానికి ఎవరైనా మేమైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా పోయినాము. గోడ కూలిపోతే అక్కడున్న స్థానిక నాయకులను కావచ్చు, లేదా అధికారులను కావచ్చు, లేదా కలెక్టర్ గారిని అంటే అనుకోవచ్చు. కానీ గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అంట. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేయడానికన్నా ఒక అర్థం ఉండాలా. గోడ కూలిపోయిన దానికి చంద్రబాబు నాయుడుకి ఏమి సంబంధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీరు కరెక్టే, గోడ కూలిపోయింది, చనిపోయినారు, దానికి తగినట్టుగా అధికారులను మీరు మాట్లాడాలా, అక్కడున్న నాయకులను అడగాల. అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు గారు కావాలనే చేశానని మాట్లాడటం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఇది కేవలం రెచ్చగొట్టే కార్యక్రమాలు తప్ప వేరేది లేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఆయన విశాఖపట్నంలో గ్యాస్ లీక్ వల్ల చనిపోయిన బాధితులకి ₹1 ఇచ్చారు. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 ఇచ్చారు, మీరు కూడా ₹1 ఇవ్వండి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ₹1 ఇచ్చామా లేదో ఒకసారి విశాఖపట్నంకి వెళ్ళి అడుగుదామా అండి. ఆ రోజు కూడా బాధితులను పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని కలవడానికి వస్తున్నారని చెప్పి ఆపేసే కార్యక్రమాలు చేశారు. ఈ రోజు మీ ప్రభుత్వం, మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా మీరు పట్టించుకోవాలా. మీరున్నప్పుడు దేవాలయంలో ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయి, ఎన్ని విగ్రహాలు తీసేసినారు అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. ఈ రోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి జరిగిన సంఘటనకి దీనికి లింక్ పెట్టి ఏదో రాజకీయం చేయాలనుకుంటే మాత్రము అది సరైన పద్ధతి కాదని మరొకసారి వైసీపీ నాయకులకి తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఈరోజు హద్దుకు మించి మీరు అప్పులు చేసి ఆ అప్పులని మా మీద పెట్టి అదెందుకు చేశారు, ఇదెందుకు చేశారు ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు రాష్ట్రానికి ఏ పరిశ్రమను తీసుకురావాలా, మన సంపదని ఎట్లా మనం సృష్టించుకోవాలా, ప్రజల మీద భారం పెట్టకుండా ఏ విధంగా పరిపాలన చేయాలని ఏ ఒక్క రోజైనా మీరు ఆలోచించినారా, ఏ ఒక్క రోజైనా మీరు దాని గురించి శ్రద్ధ పెట్టినారా అని చెప్పి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొస్తున్నాయి, ఉద్యోగాలు తీసుకొస్తున్నారు,
రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి షేక్ జమీవుల్లా పంచాయతీరాజ్ వ్యవస్థలో సుదీర్ఘకాలం క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల పట్టణం ఎన్జీఓస్ కాలనీలోని నేషనల్ పీజీ కళాశాలలోని సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా పంచాయతీ అధికారి షేక్ జమీవుల్లా పదవీ విరమణ వీడ్కోలు సభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో కొలువు తీరిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని, పంచాయతీరాజ్ వ్యవస్థలో సుదీర్ఘకాలం క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి జిల్లా పంచాయతీ అధికారి షేక్ జబీబుల్లా పదవి విరమణ పొందడం అభినందనీయమన్నారు. నంద్యాల జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు చేపట్టిన నుండి విస్తృత సేవలు అందించారని అన్నారు. ప్రధానంగా శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది ఉత్సవాలు గత 4 నెలల నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొని పారిశుధ్య చర్యలు ముమ్మరం చేసి ముందుండి నడిపించారని కలెక్టర్ తెలిపారు. జిల్లా పరిషత్ సీఈఓ నాసర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, డిఎల్డీఓ శివారెడ్డి తదితరులు జిల్లా పంచాయతీ అధికారి జమీవుల్లా చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పదవి విరమణ పొందిన జిల్లా పంచాయతీ అధికారికి జిల్లా కలెక్టర్ తదితర అధికారులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని జొన్నలకు మద్దతు ధర కల్పించడంతో రైతులకు ఎదురవుతున్న సమస్యలు తీరుతున్నాయని ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని జొన్నలకు మద్దతు ధర ప్రకటించిందని అన్నారు. నంద్యాల పార్లమెంటు పరిధిలోని నంద్యాల, గోస్పాడు, పాణ్యం, గడివేముల తదితర ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలతో జొన్నలు తీసుకుని వస్తున్నారని అన్నారు. అధిక సంఖ్యలో రైతులు రావడంతో హమాలీల కొరత ఏర్పడిందని అన్నారు. సంబంధిత కాంట్రాక్టు హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హమాలీలు రైతులను దృష్టిలో పెట్టుకుని మేడే రోజు సైతం పనులు చేస్తున్నారని అన్నారు. సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం వద్ద రైతులకు వాహనాల బాడుగ అధికమవుతున్నాయని, పాణ్యం, గోస్పాడు, గడివేముల తదితర ప్రాంతాల రైతులు జొన్నలు సోమవారం నుంచి తీసుకుని రావాలని కోరారు. ఈ 3 రోజుల్లో హమాలీలు ఎక్కువ సంఖ్యలో పెట్టేందుకు కృషి చేస్తామని రైతులు సహకరించాలని కోరారు. రైతులకు కనీసం మంచినీటి సౌకర్యమైన కల్పించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం హమాలీ నాయకులతో సమస్య గురించి అడిగితే మా సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉందని చెప్పడం విశేషం. అనంతరం జాయింట్ కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలు తీసుకుని వెళ్లారు. ఆయన వెంట పలు గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. కాగా మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్కు ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో అధికారులు ఎవరూ లేకపోవడం, మేడే రోజున హమాలీలు వచ్చిన అధికారులు లేకపోవడం గమనార్హం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. బుధవారం నంద్యాల పట్టణం కేసీ కెనాల్ కాంపౌండ్లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు కోసం పునరుద్ధరించిన భవనాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్త నిల్వ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, ఈ మేరకు పునరుద్ధరించిన భవనాన్ని కలెక్టర్ పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను త్వరలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సంబంధిత ఇంజనీర్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బందిని ఆదేశించారు. రక్త నిల్వ కేంద్రానికి అవసరమయ్యే నూతన పరికరాలను, రక్తం నిల్వ చేసే యంత్రాలను కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కమిటీ వైస్ చైర్మన్ మారుతి కుమార్, కోశాధికారి నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు ఉస్మాన్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. సంచార దళిత పీడిత కులాల పిల్లలను చదివించి వారి భవిష్యత్తుకు పునాదులు వేద్దామని ప్రతిభ చూపిన బేడ బుడగ జంగం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం మంచి పరిణామమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో రాష్ట్ర బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, పిల్లలకు మీరు ఏమి ఇవ్వకపోయినా చదువు మాత్రం ఇస్తే భవిష్యత్తులో వారి కాళ్ల మీద వారు బ్రతకగలరని అన్నారు. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని ఎంపీ శబరి వివరించారు.
గుప్తదానం చేసేవారు పేద పిల్లల చదువులకు దానం చేసి పుణ్యం తెచ్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన బేడ బుడగ జంగం విద్యార్థులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చేతుల మీదుగా బహుమతులు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం జాతీయ అధ్యక్షులు తాటికొండ నారాయణ, రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్, కొండపల్లి గోకారి, సిరివటి రంగస్వామి, బాదిక సుంకన్న, పెల్లూరి కృష్ణవేణమ్మ, రేవల్లి వరలక్ష్మి, సిరీశాల జమ్మన్న, ఏకనాథం, సిరివాటి గిరిధర్, శ్రీకాంత్, నంద్యాల, ఆదోని, అనంతపురం, కడప తదితర ప్రాంతాల సంఘం నాయకులు పాల్గొన్నారు. కొండపల్లి జగన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం. మహాత్మా శ్రీ బసవేశ్వర వారి బోధనలు స్ఫూర్తిగా తీసుకోండి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఘనియా. ఆళ్లగడ్డలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పదవీ విరమణ చేసిన జిల్లా పంచాయతీ అధికారికి వీడ్కోలు పలికిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి. జొన్న రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను పరిశీలించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. సంచార దళిత పీడిత కులాల పిల్లలను చదివించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.